నా పేరు ఉమా. కర్నూలు నుంచి వచ్చాము. మా బాబు వచ్చేసి 13.5 years బ్యాక్ ఆడుకుంటూ కింద పన్నాడు. కర్నూలులో ఉన్న ఒక న్యూరో డాక్టర్ దగ్గర చూపించాము. ఇది న్యూరో ప్రాబ్లమ్ అని రికగ్నైజ్ చేశారు. బాబుకి వచ్చేసి స్పాస్టిక్ పారాపెరాలసిస్ అండ్ వచ్చేసి విల్సన్ డిసీజ్ అని చెప్పేసి హోమ్ ఫిజియోథెరపీ మాత్రమే చేయించాము. నాకు యూట్యూబ్ లో ఇట్లా సర్చ్ చేసేటప్పుడు నాకు మిషన్ వాక్ గురించి తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబులో ఫస్ట్ మింగిల్ అవుతున్నాడు సార్. మింగిల్ అవ్వడం నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే బాబు మింగిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది సిట్టింగ్ పొజిషన్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, హ్యాండ్ పవర్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, సిట్టింగ్ కూడా బాగా కూర్చుంటున్నాడు, మాట్లాడడానికి కూడా కొంచెం ట్రై చేస్తున్నాడు. ఇంతకుముందు ఏదైనా కూడా గెస్టర్స్ మాత్రం ఇచ్చేవాడు, ఇప్పుడు వాయిస్ యూజ్ చేస్తున్నాడు, మాట్లాడాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. ప్రతి మంత్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు. ప్రతి మంత్ ఇంకొకటి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలి, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఒక బ్లెస్డ్ బేబీ లాగా ఫీల్ అవుతాను సార్. అందరికి ఈవెన్ బేబీ తాకే వచ్చాడు కదా, వాడు అలాగే ఉన్నా నేను నా లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను. నేను ఎంత వరకు ఉంటానో అంతవరకు చూసుకుంటా. నా వే ఆఫ్ థింకింగ్ అయితే అదే సార్. నేను ఎప్పటికెప్పుడు మోటివేట్ అయ్యేది మాత్రం ఒకటే ఒక విషయము, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అంతే. రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించవద్దు, కానీ నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. నువ్వు తనను గురించి చేసుకో, అది మాత్రమే నేను ఫీల్ అవుతా. దాన్నే మోటివేట్ పెట్టుకుంటాను. ఓకే అంతే. ఎవరైనా వచ్చి పలకరించినా కూడా అసలు ఇటు సైడ్ ఒక మనిషి ఉన్నాడంటే వాళ్ళ వైపు కూడా చూడడు, ఇట్లా పక్కకే తల. ఇంకా అలాంటిది ఇప్పుడు బాగా అడుగుతున్నాడు, మమ్మీ మూవీకి వెళ్దాం రా, మమ్మీ మాల్కి వెళ్దాం రా, రూమ్ లో బోర్ కొడుతుంది, అలా రోడ్డు మీద తిరిగేద్దాం రా. సార్ రవి సార్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారు సార్. మా లాంటి చాలా మంది పేరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఒకటే కాకుండా చాలా స్టేట్స్ లో చాలా ప్లేసెస్ లో ఇలా పెట్టడం వల్ల ఈ థెరపీ ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మాకు. నిజంగానే రవి సార్కి థ్యాంక్ యూ సార్.